వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను టమాటో పచ్చడి చేయబోతున్నానండి. ఈ పచ్చడి ఎన్ని రోజులైనా పాడైపోదండి. అన్ని రకాల టిఫిన్స్లో కూడా ఇది బాగుంటుంది. వైట్ రైస్ చపాతీలకు కూడా సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చట్నీ తయారు చేయడానికి నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు వీటిని లైట్గా వేయించుకుందామండి. ఈ విధంగా ప్యాన్లో వేయించుకోవాలండి. ఇవి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని చల్లార్చుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిక్సీలో వేసిన పౌడర్ని సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ టమోటాలు తీసుకుంటున్నానండి. 250 గ్రామ్స్ బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి. తర్వాత రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దామండి. చూద్దాము. చూడండి, టమోటాలు మగ్గుతున్నాయి. చూడండి, ఈ విధంగా మగ్గాలి. తర్వాత రుచికి తగ్గ చింతపండు వేసుకుందామండి. ఈ చింతపండు మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. కొద్దిమంది పులుపు ఇష్టపడతారు, కొద్దిమందికి లైక్ ఉండదు. కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు చింతపండుని వేసుకొని మరి కొద్దిసేపు మూత పెట్టి మగ్గిద్దామండి. చూద్దాము. చూడండి, టమాటాలో ఉండే నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయినాయి. మొత్తం నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయేటట్లు మగ్గించుకోవాలండి. ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటాలని మగ్గించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా మిశ్రమాన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి. మళ్ళీ ఈ టమాటాలను కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మూత పెట్టి ఈ విధంగా మనము మిక్సీకి వేసుకోవాలండి. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీకి మనము పోపు పెట్టుకుందామండి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని వేయిద్దాం. బాగా వేయించుకోవాలండి. తడి అనేది ఏమీ ఉండకూడదు. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము రెడీ చేసుకున్నటువంటి ఈ చట్నీని తాలింపులో వేసుకుందాం. తాలింపులో కొద్దిసేపు చట్నీని మగ్గించుకోవాలండి. బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. చట్నీలో ఏమాత్రం తడి ఉండకూడదండి. ఈ విధంగా మగ్గించుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.